వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రచ్చరేపుతుంది. చాలా రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతుంది. అంతకుముందు చాలా ఆరోపణలు ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్పై ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటికే చాలామంది ప్రముఖులను విచారించింది. ఎల్లుండి అంటే సోమవారం రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్వయంగా సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. నిన్నటి వరకు ఇదంతా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్పై కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మంత్రుల ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు కూడా రేవంత్ సర్కార్ ట్యాప్ చేస్తుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇంతకంటే ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అధికారి, ఆయన కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ క్యాబినెట్లోని మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు, బీఆర్ఎస్ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఒక వారం రోజుల క్రితం కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రేవంత్ సర్కార్లో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటూ ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడిన నెక్స్ట్ డే ఒక సౌత్ పోస్ట్ అనే ఒక పత్రికలో కూడా ఇదే రకమైన కథనం వచ్చింది. ఒక ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్న మాటల్ని రేవంత్ రెడ్డి స్వయంగా విని ఆ మంత్రికి రాయబారం పంపారు. ఆ మంత్రి ఒక రకంగా రియాక్ట్ అయ్యారు. ఇలా ఒక కథనం వచ్చింది. ఆ కథనంపై కూడా ఢిల్లీలో రేవంత్ రెడ్డిని మీడియా అడిగితే దాన్ని ఆయన కొట్టిపడేశారు. ఇంతకీ నిజంగా రేవంత్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందా, లేదంటే కేసీఆర్ సర్కార్ని ఫోన్ ట్యాపింగ్లో ఇరికించారో, లేదంటే విచారణ చేస్తున్నారో, లేదంటే సిట్ ఏర్పాటు చేశారో అనే కక్ష సాధింపుతో బీఆర్ఎస్ ఈ రకమైన ప్రచారానికి దిగుతుందా? ట్యాపింగ్ విషయాన్ని తేల్చడానికే మంత్రులంతా ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్ కలిశారంటూ కూడా ఈరోజే పాడి కౌశిక్ రెడ్డి బాంబు పేల్చారు. ఢిల్లీకి మంత్రులు వెళ్ళడం వల్లే క్యాబినెట్ సమావేశం ఈరోజు జరగాల్సి ఉంది. వాస్తవానికి అది ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ వీళ్ళంతా హాజరయ్యారు. కాబట్టి ఈరోజు క్యాబినెట్ వాయిదా వేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే వాదన మాత్రం మరోలా ఉంది. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఢిల్లీ హైకమాండ్కి మంత్రులు ఫిర్యాదు చేశారు. అందుకే క్యాబినెట్ భేటీకి కూడా రామని తేల్చి చెప్పారు. దానివల్లే ఈరోజు క్యాబినెట్ భేటీ రద్దయిందంటూ ఒక సంచలన ఆరోపణ ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి చేశారు. నిజానికి బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, అంతకుముందు కేటీఆర్ కానీ చేసిన ఆరోపణలో వాస్తవం ఎంత? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజాలేంటి? ఎందుకంటే హీరోయిన్ ఫోన్ల ట్యాపింగ్ అన్నారు, అప్పుడు కాంగ్రెస్ నేతల ఫోన్ల ట్యాపింగ్ అన్నారు. అంతేకాదు సొంత కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా బీఆర్ఎస్ నేతలు ట్యాపింగ్ చేశారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా వేదికలపై మాట్లాడారు. ఇంతకీ అప్పుడు నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఎందుకు అనుమానం వస్తుందంటే నిన్న చిట్చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన ఫోన్ ట్యాపింగ్ అయి ఉండదు, తన ఫోన్ ట్యాపింగ్ అయి ఉంటే సిట్ తను కూడా విచారణకు పిలిచేది కదా అన్నారు. అంటే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయకుండా మిగిలిన నాయకులందరి ఫోన్లను ట్యాపింగ్ చేసిందా? అసలు ఏం జరిగింది? అప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఫోన్ ట్యాపింగ్పై ఏం జరిగింది? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనే బీఆర్ఎస్ వాదనలో వాస్తవం ఎంత? ఇదే అంశంపై ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో చర్చించే ముందు గతంలో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అనేక మంది ఫోన్లను ట్యాప్ చేయించిందని రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపించారు. భార్యాభర్తలు మాట్లాడుకునేది కూడా వినాలన్న దుర్మార్గమైన ఆలోచనలతో ఫోన్లను ట్యాప్ చేయించారని ఆయన ఆరోపించారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటారో, ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గున్నోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట? ఎవడన్నా గిట్లా భర్తగించోడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. రైట్, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు. ఇదే కాకుండా చాలామంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. భార్యాభర్తలు, కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా బీఆర్ఎస్ నేతలు విన్నారు. కేసీఆర్, కేటీఆర్ విన్నారు. ప్రభుత్వమే చేయించిందని చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఇదే రకమైన కామెంట్ చేశారు. సిట్ విచారణ కూడా ఈ అంశంపై జరుగుతుంది. సుదీర్ఘంగా ప్రభాకర్ రావు, అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును కూడా ఇండియాకు రప్పించి మరీ విచారణ చేస్తున్నారు. అప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు కాబట్టి ఆయన్ను విచారిస్తున్నారు. అదేవిధంగా అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వాలు చేస్తూనే ఉంటాయి, కానీ దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి,
హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్, అదేవిధంగా డీజీపీ వీళ్ళంతా అందులో ఉంటారు. ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాలి, ఎందుకు చేయాలి? ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వాళ్ళు కావచ్చు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేసే అధికారం ఉంటుంది. కాకపోతే అది ఒక్కటి చేసే పని కాదు, ముఖ్యమంత్రి మంత్రులు చెప్తే చేసే పని కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో తీసుకుంటూ ట్యాప్ చేస్తుంటారు. అయితే ఇందులోనే నిబంధనలు ఉల్లంఘించారనేది గత ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన. అందుకోసమే గత ఏడాది కాలంగా కూడా విచారణ జరుగుతుంది. ఇప్పటివరకు చాలామంది విచారించారు. బండి సంజయ్ కూడా సోమవారం విచారణకు వెళ్ళబోతున్నారు. అయితే దీనికి కౌంటర్గా అన్నట్లు గత వారం 10 రోజులుగా సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ నేతలు చాలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మంత్రులు బట్టి, ఉత్తమ్, పొంగులేటి లాంటి వాళ్ళ ఫోన్లను సైతం సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు ప్రవీణ్ కుమార్ లాంటి వారు ఇంకో అడుగు ముందుకేసి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు. రాహుల్ గాంధీతో మాట్లాడే అంశాలు కూడా వింటున్నారంటూ కూడా ఆయన మరో బాంబు పేల్చారు. రాష్ట్రంలో వేలాది ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా ఇది గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ అయిందని కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు సిట్టు విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మొదలుపెట్టిన స్ట్రాటజీనా, లేదంటే గతంలో ఐపీఎస్ అధికారిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేశారు కాబట్టి ఆయనకు నిజంగానే ఏమైనా సమాచారం వచ్చిందా? కౌశిక్ రెడ్డి గతంలో కాంగ్రెస్లో ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు. కాంగ్రెస్ మంత్రులు ఆయన బంధువులు కూడా ఉన్నారు. ఆయనకేమైనా సమాచారం వచ్చిందా? ఇదే అంశం తేలాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ నేతలు గత 4-5 రోజులుగా ఏమంటున్నారు ఒకసారి విందాం. మేమేమి తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుడిని నేను. నీకుందా దమ్ము? ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా? లై డిటెక్టర్ పరీక్షలో మగాడివి అయితే పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా? రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అందులో ఒక 4 మినిస్టర్ల ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఒక 2 మినిస్టర్లు సరదాగా 1 గంట సేపు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది. ఇక రేవంత్ రెడ్డి మినహాయిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇక 3 ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి వీళ్ళ 3లో ఎవరి ఫోన్లు మీరు ట్యాప్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మంత్రులవి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులవి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలవి కూడా ఇలా బీజేపీ పార్టీ సంబంధించిన 2 మంత్రులు కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిది మరియు ఉన్న బీజేపీ పార్టీ ఎంపీలవి అందరివి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తున్నారని స్వయంగా ఆయననే ఒప్పుకున్నాడు నిన్న చిట్ చాట్లో. రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి నువ్వు చేసుకుంటా పనులు ఎదిటోళ్ళు చేస్తారు. కేటీఆర్ గారి మీద నువ్వు బురద రైట్, ఒకరిని మించి ఒకరు. కేటీఆర్ మొదట మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో అడుగు ముందుకేసి మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ అవుతుందన్నారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఏకంగా ఆయన ఇంటెలిజెన్స్ వ్యవస్థను పోలీసులతో కాదు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు, మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారంటూ సంచలనమైన ఆరోపణలు చేశారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకే మంత్రులంతా ఢిల్లీ వెళ్ళారనేది కూడా కౌశిక్ రెడ్డి గారి ఆరోపణ. అందులో ఏ మేరకు వాస్తవం ఉంది, అసలు ఆయనకు ఆధారాలు ఏంటి? కౌశిక్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఆయన లైవ్లోకి వచ్చే ముందు దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్ గారితో ముందు మాట్లాడదాం. శ్రవణ్ గారు, మీరు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఈ మధ్య ఒక ట్వీట్ చేశారు, ఏదో సౌత్ పోస్ట్ పత్రికను ఉదాహరిస్తూ. ఏంటి అసలు? అంటే గతంలో మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు, లేకుంటే మీపై విచారణ చేస్తున్నారు కాబట్టి మీరు ఎదురుదాడికి దిగుతున్నారా? కాంగ్రెస్ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని? ముందుగా కళ్యాణ్ గారు, నేను హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలుపుతున్నా, ధన్యవాదం తెలుపుతున్నా. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ నెపంతో జరుగుతున్నటువంటి ఒక చిల్లర రాజకీయాల గుట్టును రట్టు చేయవలసినటువంటి ఒక బాధ్యత మీడియా మీద ఉంది. ఆ బాధ్యత మీరు తీసుకున్నారు, ఈ చర్చ పెట్టిండ్రు. మీకు నిజంగా కూడా నేను హ్యాట్స్ ఆఫ్ అండ్ ఐ థ్యాంక్ యూ. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ బూమ్రాంగ్ థియరీ అని ఒకటి ఉంటుందండి. మనము ఏ అస్త్రం అయితే ప్రయోగిస్తే అది మళ్ళీ తిరిగి మనకే గుచ్చుకున్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు
ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక వాదాన్ని ముందుకు పట్టుకొచ్చి బీఆర్ఎస్ లో ముఖ్యంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టాలా, పలుసన చేయాలా అని చెప్పని ఏదైతే ప్రయత్నం చేసిండ్రో అది వాళ్ళ తిరిగి మళ్ళీ ఆయన మెడకే చుట్టుకున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే గమ్మత్ ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ అయింది అని చెప్పని ఇప్పుడు కానీ అప్పుడు కానీ, గతంలో జరిగిందని కానీ ఇప్పుడు జరుగుతుందని కానీ పోలీసులు ఎవరు చెప్పలా, గత ముఖ్యమంత్రి చెప్పలే. కానీ ఇప్పుడు ప్రస్తుతంగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అవును ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అన్నారు. కానీ కాంట్రడిక్టరీగా కనుక మీరు గతంలో కేసీఆర్ గారిని మీడియా వాళ్ళు అడిగినటువంటి ఒక ప్రశ్నకు నాకెట్లా తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ అయ్యేది, వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్, ఐ జస్ట్ నీడ్ రిపోర్ట్, ఐ జస్ట్ నీడ్ ఇన్ఫర్మేషన్, అది నాకు వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు ఎట్లా తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ చేసేది అని చెప్పని ఆయన చెప్పినారు. సో ఆయనేమో ఆ గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారేమో ఫోన్ ట్యాపింగ్ సంగతి నాకు తెలియదు అంటే, రేవంత్ రెడ్డి గారేమో అవును ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఇప్పుడు కూడా, నా ఫోన్ గతంలో జరగలే కానీ ఇప్పుడు మాత్రం ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని చెప్పిన దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్టర్ చేసుకోవాలా, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఈ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని చెప్పి ఏదైతే ఆరోపణలు వస్తా ఉన్నాయో ఈ ఆరోపణలు వాసు అంటే ఏదో ఆషామాషి జర్నలిస్ట్ కాదు, మీకు తెలుసు వాళ్ళ దేశంలోనే అత్యంత పేరెన్నిక కలిగినటువంటి ఒక నికార్స్ అయినటువంటి ఒక జర్నలిస్ట్ ఆయన, ఇండియన్ ఎక్స్ప్రెస్ నేషనల్ ఎడిటర్ గా పనిచేసినటువంటి ఒక పెద్ద మనిషి ఆయన నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఒక ఫస్ట్ పోస్ట్ అనుకుంటా ఇప్పుడు అది, దాంట్లో ఆర్టికల్ వచ్చింది. అయితే క్వశ్చన్ ఏంటి, సౌత్ పోస్ట్ దాంట్లో ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ రాకముందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మధ్యలో జరిగినటువంటి ఒక కన్వర్జేషన్ రేవంత్ రెడ్డి గారు చెవుల పడ్డది, అది తీసుకెళ్లి రాహుల్ గాంధీ గారికి చెప్పిండ్రు అని ఏదో కొంత మీడియాలో అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనుకున్నటువంటి ఒక వార్తలు కూడా విన్నాం. దాని తదనంతరం ఇవాళ మనం 2-3 రోజుల కింద వాసు గారి ఆర్టికల్ రావటాన్ని చూస్తా ఉన్నాం. మొత్తానికి ఇక్కడ ఇవాళ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని చెప్పని దాన్ని ఒక పేరెన్నిక కలిగిన ఒక జర్నలిస్ట్ దాన్ని ఎండార్స్ చేస్తూ ఆర్టికల్ రాసిండు. అది కూడా ముఖ్యమంత్రి సొంత కేబినెట్ మంత్రుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నాడు అని అంటే ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్. ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, క్యాబినెట్ లో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కలెక్టివ్ ట్రస్ట్ తో, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో, కలెక్టివ్ అథారిటీతో క్యాబినెట్ పనిచేస్తుంది. అటువంటి క్యాబినెట్ లో ఒకడు కనుక వాళ్ళు ట్యాపింగ్ చేస్తూ అనుమానాస్పదంగా పనిచేస్తున్నారు అంటే ఇట్స్ అ సీరియస్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్. అందుకే నేను అప్పుడు ట్వీట్ చేసి గవర్నర్ గారిని అడిగిన, బికాజ్ హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గా ఇమీడియట్ గా ఒక ఎంక్వైరీ లాంచ్ చేయండి. ఇఫ్ చీఫ్ మినిస్టర్ ఇస్ రిసార్టింగ్ టు ట్యాప్ ద టెలిఫోన్స్ ఆఫ్ ద కొలీగ్ క్యాబినెట్ మినిస్టర్స్, ఇది పెద్ద రాజ్యాంగ ఉల్లంఘన, ఇది మంచి సంప్రదాయం కాదు, దీనిపైన విచారణ జరగాల, దోషులను బయటపెట్టాలా అని చెప్పినాం. ఇది ఒక పాయింట్. అయితే రెండోది ఏంటి అంటే ఈ సిట్ పేరు మీద కేటీఆర్ గారిని ఎన్ని రకాలుగా, అంటే ఒక జీసస్ క్రైస్ట్ మీద రాళ్ళు ఎన్ని కొడతారు, సిలువలు ఎన్ని కొడతారు అన్నట్టుగా ఆయన మీద రకరకాలైనటువంటి డ్రగ్లని. శ్రావణ్ గారు అదే అంటున్నాను, కేటీఆర్ మీద అంత దుష్ప్రచారం జరుగుతుంది, అన్ని విమర్శలు చేస్తున్నారు, అంత టార్గెట్ చేస్తున్నారు, కాబట్టి మీరు ఇప్పుడు రివర్స్ అటాక్ మొదలు పెట్టారా అంటున్నాను. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ అన్న. నేనేమంటున్నా, నేను నిన్న బల్మూరు వెంకట్ మాట్లాడింది విన్నా, కౌశిక్ రెడ్డి ఇద్దరు మాట్లాడినటువంటి ఒక కన్వర్జేషన్స్ ను, ప్రెస్ కాన్ఫరెన్సెస్ నిన్న. నేనేమంటున్నా, పోలీస్ కెనాట్ బి ఎ సైలెంట్ స్పెక్టేటర్ ఇన్ దిస్ ఎంటైర్ గేమ్. పోలీస్ కెనాట్ బి ఎ సైలెంట్ స్పెక్టేటర్. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని చెప్పని సీఎం చెప్పినప్పుడే పోలీస్ కూడా రెస్పాండెడ్, అవుతుందా కావట్లేదా అని చెప్పని వాళ్ళు మాట్లాడి ఉండాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయనకు సంబంధం లేని, ఆయన హోంమంత్రికి సంబంధం ఉండదు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, తర్వాత చీఫ్ సెక్రటరీ, తర్వాత హోమ్ సెక్రటరీ, ఐజీ ఇంటెలిజెన్స్ మధ్యన జరిగేటువంటి ఒక వ్యవహారం ఇది. ఆయన జరుగుతుంది అంటున్నాడు. ఇవాళ కౌశిక్ రెడ్డి గారేమో 16 మంది హీరోయిన్లను ట్యాప్ చేసిండ్రు అని అన్నారు. గతంలోనేమో సమంత అని, ఈషా రెబ్బా అని, జడ్జిలని, ఇంకెవరో అని చెప్పని గతంలో అంటున్నారు. వై దట్ డీజీపీ వుడ్ నాట్ టాక్? ఐజీ ఇంటెలిజెన్స్ ఎందుకు మాట్లాడాడు? ఇవాళ కౌశిక్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత నేను బల్మూరు వెంకట్ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఎక్కడ తీసుకుపోతా ఉంది? శ్రావణ్ గారు, నాకు కూడా ఒక డౌట్ వచ్చింది ఇదంతా విన్నాక, ఇవన్నీ చూస్తుంటే నిజంగా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ అయ్యి నిజంగా గత ప్రభుత్వం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కానీ
వాళ్ళను బెదిరించడము బ్లాక్మెయిల్ మీ కౌశిక్ రెడ్డి చెప్పినట్టు ఈ సర్కారు, లేదంటే కాంగ్రెస్ నేతలు అంటున్నట్టు గత సర్కారు బల్మూరి వెంకట్ కానీ మిగిలిన వాళ్ళు కానీ బెదిరిస్తే ఒక్క హీరోయిన్ కూడా బయటకు వచ్చి ఫిర్యాదు చేయదా? మనం చూస్తున్నాం కదా, అక్కడ ఏపీలో ఆల్రెడీ ఒక హీరోయిన్ వచ్చింది, ఐపీఎస్ అధికారి అక్కడ రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఆమె ఎవరో తెలియని బాలీవుడ్ హీరోయిన్. నిజంగా ఇక్కడున్న హీరోయిన్లను ట్యాప్ చేసి బెదిరిస్తే వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేయరా? వాళ్ళకి అంత ధైర్యం లేదా? దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ సేయింగ్. నేను ఇవాళ కౌశిక్ రెడ్డి గారు అన్నటువంటి ఒక మాటకు హేతుబద్ధత కావాలంటే పోలీసులు ఇవాళ చెప్పాలా? వాళ్ళు ట్యాప్ చేస్తున్నటువంటి, వాళ్ళు ఇంటర్సెప్ట్ చేస్తున్నటువంటి చట్టపరంగా వాళ్ళకు పర్మిషన్ తీసుకొని ఉంటారు. ఎపెక్స్ కమిటీ ద్వారా పర్మిషన్ తీసుకొని వాళ్ళు ట్యాప్ చేస్తుంటారు. ఆ రికన్సిలియేషన్ లెటర్లను బయట పెట్టమనండి. గత 18 నెలలుగా ఈ ప్రభుత్వము ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుండి ఏ నెంబర్లు ట్యాప్ అవుతున్నాయో రేవంత్ రెడ్డి గారే బహిరంగంగా టెలిఫోన్ ట్యాపింగ్ అవుతుంది అన్నటువంటి ఒక ధర్మిలా వాటిని బయట పెట్టవలసిన అవసరం ఉంది. అందులో ఒకవేళ గనక టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మంత్రులదో లేకపోతే లీడర్లదో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లీడర్లదో అంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు ఆయన కన్ఫర్మ్ చేసిండ్రు కాబట్టి ఆయన అయినా డీజీపీ అయినా లేకపోతే హోమ్ సెక్రటరీ అయినా వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అదే విధంగా నేను ఐఎమ్ ఆల్సో డిమాండింగ్, అదే విధంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కేసు పేరు మీద ఇవాళ క్రూసిఫై చేస్తా ఉన్నారు కేటీఆర్ గారిని. మరీ ముఖ్యంగా క్రూసిఫై ఇవాళ ఎందుకండి సిట్ ఇంతవరకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అయ్యా ఈ అనవసరమైన సమంత పేరు వస్తుంది, ఈశారబ్బ పేరు వస్తుంది, ఇంకోళ్ళ పేర్లు వస్తున్నది, ఈ నంబర్లు ట్యాప్ అయినాయి అని చెప్పని వాళ్ళు ఎందుకు బయట పెట్టలేరు? వాళ్ళు బయట పెట్టారు, వీళ్ళు బయట పెట్టారు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంటే పోలీసులు అప్పటి జరిగిందాన్ని బయట పెట్టారు, ఇప్పటి జరిగిందాన్ని బయట పెట్టారు. మొత్తానికి టెలిఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఒక చిల్లర రాజకీయం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అందుకే చెప్తా ఉన్నా, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద సిట్ ఈజ్ ఇల్లీగల్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ సిట్ ఈజ్ ఇల్లీగల్, ఫంక్షనింగ్ ఆఫ్ ద సిట్ ఈజ్ ఇల్లీగల్, వాళ్ళ సైలెన్స్ ఇల్లీగల్. ఇవాళకైనా ఇవాళ 16 మంది ఎమ్మెల్యేల పేర్లు సినిమా యాక్ట్రెస్లు అని చెప్పని కౌశిక్ అన్నారు. వీటన్నిటిపైన విస్తృతమైనటువంటి ఒక రీతిలో తప్పనిసరిగా దీనిపైన ఒక పోలీస్ హ్యాస్ టు క్లారిఫై అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ శ్రావణ్ గారు. ఆ 16 మంది హీరోయిన్లు ఎవరు? మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టు కౌశిక్ రెడ్డికి ఎలా సమాచారం వచ్చింది? లేదంటే బీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా? అసలు ఏంటి కౌశిక్ రెడ్డి దగ్గర ఉన్న సమాచారం ఏంది? హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కౌశిక్ రెడ్డి మాట్లాడదాం మనం. కౌశిక్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. కౌశిక్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ పై కేటీఆర్ పై గత ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. సిట్ విచారణ జరుగుతుంది. బండి సంజయ్ కూడా మీ ఎంపీ కూడా మీ హుజరాబాద్కి ఎంపీ ఆయన్నే కేంద్ర మంత్రి ఎల్లుండి విచారణకు వెళ్తున్నారు, సిట్ విచారణకు సోమవారం వెళ్తున్నారు. ఇంత జరుగుతుంటే మీరు ఈరోజు హఠాత్తుగా తెర మీదకి వచ్చారు. మొన్న కేటీఆర్, నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇప్పుడు మీరు ప్రైవేటు హ్యాకర్లను పెట్టుకొని 16 మంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, రాష్ట్ర క్యాబినెట్లో మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి కాబట్టే వాళ్ళు ఈరోజు క్యాబినెట్ సమావేశానికి కూడా రాకుండా ఢిల్లీ వెళ్ళారంటూ ఒక విమర్శ చేశారు, ఒక ఆరోపణ చేశారు. ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ఆరోపణలో నిజమేంత? కళ్యాణ్ గారు, ఆమె ఆడబుల్. యా చెప్పండి. వినపడట్లేదు. ఆమె ఆడబుల్. ఐ డోంట్ నో. చెప్పండి. ఆమె ఆడబుల్. కళ్యాణ్ గారు 100కి 100% రేవంత్ రెడ్డి గారు అందరి ఫోన్లని ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు. ఇది వాస్తవం. నేను చెప్పేది, నేను ఏది కూడా అవాస్తవం చేస్తలేను. మీకు సింపుల్ గా చెప్తా ఉన్నాను. ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్న సంభాషణ విని ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు కాబట్టి ఆ సంభాషణ విన్న తర్వాత ఇంకొక మంత్రి గారిని ఆ మంత్రి గారి ఇంటికి పంపి ఆ మంత్రి గారి ఫోన్ ట్యాపింగ్ మీరు ఇట్లా మాట్లాడుకున్నారంట, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఇంటికి రమ్మంటుండు అని ఆ మంత్రి మూడో మంత్రి గారితో చెప్పిన తర్వాత ఆ హుటాహుటిన ఆ మంత్రి ఇద్దరు మంత్రులు కలిసి సీఎం గారి ఇంటికి పోయిన తర్వాత సీఎం గారు అడిగితే ఏమీ చెయ్యలేదు, మేమెందుకు మాట్లాడుకున్నాం అట్లా అని ఆ మంత్రి గారు అంటే, ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్న మాట మంత్రులతోని మీ మంత్రుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, ఎంపీల ఫోన్లు, ఎమ్మెల్సీల ఫోన్లు అన్ని నేను ట్యాప్ చేస్తా ఉన్నా, మానిటర్ చేస్తా ఉన్నా అని స్వయంగా రేవంత్ రెడ్డి గారు వారితో అన్నది వాస్తవము. దాంతో పాటు నిన్న ఢిల్లీలో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు చిట్ చాట్ లో? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కామన్ అని చెప్పిండు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్పిండు.
చెప్పకనే చెప్పిండు రేవంత్ రెడ్డి, ప్రతి ఒక్కరి ఫోన్ నేను ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్పిండు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇలా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్తున్నప్పుడు ఇలా ముఖ్యమంత్రి గారి మీద ఇలా ఖచ్చితంగా ఈడీ కేసు, సిబిఐ కేసుని వెంటనే కేంద్ర ప్రభుత్వం బుక్ చేసి దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు స్వయంగా మంత్రుల ఫోనే ట్యాప్ చేస్తున్నప్పుడు సామాన్య ప్రజల ఫోన్ ట్యాప్ చేస్తున్నారని గ్యారంటీ ఏంది? ఇది అఫీషియల్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఇంకోటి నేను చెప్తుంది ఏంటంటే, ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని అందరి ఫోన్లు కూడా హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు, ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నాడని నేను చెప్పింది వాస్తవము. ఐ స్టాండ్ బై ఇట్. 100% చేస్తా ఉన్నాడు. ఆ ట్యాపింగ్ నేను ఒక్కరిని చేసిన కాదు, ఇలా మిస్ వరల్డ్లతోని కూడా మిస్బిహేవ్ చేస్తే ఆ మిస్ ఇంగ్లాండ్ కి పోయిన తర్వాత, లండన్ కి పోయిన తర్వాత, అక్కడ పోయిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిది? మన రాష్ట్రాన్ని పరువు తీసింది రేవంత్ రెడ్డి గారు. ఇలా మిస్ వరల్డ్ ఫోన్లు హ్యాక్ చేసిండ్రు, హీరోయిన్ల ఫోన్లు హ్యాక్ చేసి హీరోయిన్లని బ్లాక్ మెయిల్ చేసి మై హోమ్ భుజాకి రాత్రి 2 గంటలకు పోయి ఆ హీరోయిన్ తోని ఏం చేసిండు అనేది ఆయనకే తెలుసు. అదే పర్సనల్ గా నేను ఆ హీరోయిన్ పేరు ఎందుకు చెప్పట్లేదంటే, మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము ఆ హీరోయిన్ పేరు చెప్పి ఆ హీరోయిన్ ని బయట పెట్టొద్దన్న ఉద్దేశంతో మాకు సంస్కారం ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడతలేను. ఇది చేస్తుంది వాస్తవము. రాత్రి 2 గంటలకి మై హోమ్ భుజా అపార్ట్మెంట్ కి ముఖ్యమంత్రికి ఎవరి సెక్యూరిటీ లేకుండా సాటికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది నేను అడుగుతున్నా. ఒకటి, రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఇలా క్యాబినెట్, కళ్యాణ్ గారు ఒక్క నిమిషం, ఇలా రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ఇలా ఉంటే ఇలా క్యాబినెట్ ఎందుకు క్యాన్సిల్ చేసిరండి? నిన్న రాత్రి మంత్రులందరూ కూడా, నిన్న అయిన చర్చ ఢిల్లీలో మీకు చెప్తున్నా, నిన్న చర్చ ఢిల్లీలో అయింది మీకు చెప్తా ఉన్నాను కళ్యాణ్ గారు. నిన్న ఢిల్లీలో మంత్రులందరూ కూడా నువ్వు మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, మీకంటే సీనియర్ మంత్రులం మేము, నీకంటే రాజకీయాలలో మేము సీనియర్ని, నువ్వే మా కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వేమన్నా నమ్మకపోతే నువ్వు మా ఫోన్లే ట్యాపింగ్ చేస్తుంటే మేము రేపు క్యాబినెట్ మీటింగ్ ఎట్లా రావాలని చెప్పి ఇలా మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఇలా ఢిల్లీలో పెద్ద పంచాయతీ అవుతుంది. మంత్రుల ఫోన్ చేసిండు, వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ ఫోన్ చేసిండు మహేష్ గారిది, తర్వాత వాళ్ళ ఇన్ఛార్జ్ కౌశిక్ రెడ్డి గారు ఈ రోజు ఢిల్లీలో ఓబీసీ ప్రజాప్రతినిధుల సమావేశం ఉంది. ఆ సమావేశానికి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అదేవిధంగా వాకిటి శ్రీహరి ముగ్గురు అటెండ్ అయ్యారు కాబట్టి కేబినెట్ వాయిదా పడింది. దానికి మీరు ఎలా లింక్ చేస్తారు? మరి ఇంకా తత్తిమ మంత్రులందరూ కూడా మరి వీళ్ళకి ముందు ఇది ఉంది, ఈ బీసీది. నాకు కళ్యాణ్ గారు ఐఎమ్ ఆడబుల్? చెప్పండి, మీరు వినబడుతుంది, చెప్పండి. ఐఎమ్ ఆడబుల్? యా. కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా వీళ్ళకి ముందు బీసీ మీటింగ్ ఉందని తెలియదా? మరి ముందు బీసీ మీటింగ్ ఉందని తెలిస్తే కేబినెట్ సమావేశం ఎందుకు పెట్టిర్రు? నంబర్ 1. కేబినెట్ సమావేశం పెట్టినప్పుడు నేను మీకు చెప్పేది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఢిల్లీ. నేను కూడా పాత స్కూల్ కాంగ్రెస్ పార్టీ, ఇంతో అంతో ఢిల్లీలో నాకు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రుల్లో కూడా బంధువులు ఉన్నారు కదా. ఇది ఢిల్లీలో నుంచి కాంగ్రెస్, అరే ఉట్టి మంత్రుల చుట్టాలే బంధువులు కాదు, వాళ్ళు ఉన్న 11 మంది ఆర్ 13 మంది, వాళ్ళు ఉన్న ప్రతి మంత్రి 14 మంది, వాళ్ళు ఉన్న ప్రతి మంత్రి కూడా నా మంచి మిత్రులే. ఉన్న మిత్రులందరూ నేను కూడా, మీరు ఉట్టి మంత్రులే అనుకుంటారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారి ఆఫీస్ లో, సోనియా గాంధీ గారి ఆఫీస్ లో కూడా నాకు చాలా మంది మంచి మిత్రులు ఉన్నారు. మీరు ఉట్టుగానే ఉన్నదాన్ని బద్నాం చేయాల్సిన పని లేదు. కానీ ఇది నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ని ఇవాళ వాస్తవంగా రద్దయింది. ఎందుకంటే ఆ మంత్రులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ మాది చేస్తున్నారు అనేది చాలా సీరియస్ అలిగేషన్. ఇలా ఢిల్లీలో పంచాయతీ అవుతుంది. నేను చెప్పింది వాస్తవం. మీ 10 టీవీ వాళ్ళు ఉంటే గిట్లా ఢిల్లీలో ఇవాళ మంత్రులు, ఆ 3 మంత్రులే కాకుండా ఇక చాలా మంది మంత్రులు కూడా ఇలా ఢిల్లీలో ఉన్నారు. మీరు చెప్పిన 3 మంత్రులే అంటారు, ఆ 3 మంత్రులే కాదు, ఇంకా ఢిల్లీలో చాలా మంది మంత్రులు ఉన్నారు. ఎవరెవరు ఆ మంత్రులు ఢిల్లీలో ఉన్నది ఒక్కసారి మీరు కనుక్కోండి. నేను చెప్పింది వాస్తవమా కాదా మీరు కనుక్కోండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కూడా ఢిల్లీలో ఉన్నారు. నాకు వినబడట్లేదు. ఎస్, మరి మీరు ఇంతకుముందు ఆ మంత్రుల పేర్లు చెప్పలేదు కదా. ఇంకా అది కాకుండా కూడా చాలా మంది మంత్రులు ఇలా చాలా డిసప్పాయింటెడ్ ఉన్నారు. పెద్ద పంచాయతీ నడుస్తుంది అనేది నేను చెప్పుతుంది వాస్తవము.
రెండోది అసలు స్వయంగా ఒక ముఖ్యమంత్రియే ప్రెస్ చిట్ చాట్ లో కూర్చొని నా ఫోన్ అనేది మేము ఫోన్ అనేది ట్యాపింగ్ చేసిన అనేది చాలా కామన్ అని చెప్పడం ఏంటండి? అంటే కౌశిక్ రెడ్డి గారు ఆయన ఉద్దేశం ఏంటంటే శాసనసభ్యునిగా కళ్యాణ్ గారు ఒక్క నిమిషం చెప్పండి ప్లీజ్ ఒక్క నిమిషం. నేను ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా డిసెంబర్ 5వ తారీఖున బంజారాయిస్ పోలీస్ స్టేషన్ లో నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని నేను రిటర్న్ పిటిషన్ ఇచ్చిన ఇయాలటి దాకా కేసు ఎందుకు బుక్ చేయలేదు? రేవంత్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ గారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని నేను పిటిషన్ ఇచ్చిన. ఇట్ ఈస్ మై రైట్. సామాన్యుడు ఒక ఎవరు పిటిషన్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ ఇవ్వాలంటే వారికి 7 నెలలు అవుతుంది, ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు? నేను అడుగుతున్నా, జవాబు చెప్పండి. రెండోది, మొన్న జస్ట్ 1 వీక్ బ్యాక్ 10 days బ్యాక్ నన్ను అరెస్ట్ చేసినప్పుడు కళ్యాణ్ గారు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనే దానికి ప్రూఫ్ చెప్తా ఉన్నాను. నేను మొన్న నన్ను అరెస్ట్ చేసే కంటే ముందు మా కమ్యూనిటీకి పోలీసు వాళ్ళు వచ్చి, నేనుండే కమ్యూనిటీకి పోలీసు వాళ్ళు వచ్చి ఇల్లీగల్ గా మా కెమెరాలు చెక్ చేస్తా ఉంటే అక్కడున్న మా మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేసి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్తా ఉంటే, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్తా ఉంటే విదిన్ 2-3 minutes అక్కడ ఉన్న సిఐ మా మేనేజర్ కి ఫోన్ చేసి, నువ్వు ఎందుకు మేడం కి ఫోన్ చేసి చెప్తా ఉన్నావు, ఇక్కడ ఏమేమి జరుగుతున్నావు ఎందుకు చెప్తాడు? అసలు ఆయన ఫోన్ చేసినట్టు ఆ పోలీస్ ఆయనకి ఎట్లా తెలుసు? ఐ వాంట్ టు నో. ఎట్లా తెలుసు ఆ పోలీస్ ఆయనకి? దిస్ ఈస్ నాట్ అన్ అలిగేషన్, దిస్ ఇస్ ద ట్రూత్ విచ్ ఐఎమ్ టాకింగ్. ఎట్లా తెలుసు ఆయనకి? దీనికి జవాబు చెప్పమని చెప్పండి. ఇలా ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటున్నది ఓ ముఖ్యమంత్రికి ఎట్లా తెలుసు? కౌశిక్ రెడ్డి గారు ఆ ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటుంది ముఖ్యమంత్రికి ఎలా తెలుసు అని ఏదో ఒక వెబ్సైట్ లో వచ్చిన వార్తను మీరు అంటున్నారు. ఎలాంటి ఆధారాలు లేవని మీ మీద కేసు పెడితే ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారా? అరే దేనికి కేసు పెడతారు భయ్? మీకెలా తెలుస్తుంది? వాళ్ళిద్దరు మాట్లాడింది ముఖ్యమంత్రి విన్నది మీకెలా తెలిసింది? అందుకే కేసు పెడితే ఒక్క నిమిషం వార్తలలో చూసిన నేను, మీరు చెప్పినట్టు వార్తలో చదివినా. దట్ ఈస్ ద ట్రూత్ కదా. వార్తలు రాసిందంటే మీ ప్రెస్ వాళ్ళ మీద నాకు ఒక నిమిషం, మీ ప్రెస్ వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. ఈ ప్రెస్లోనే ఓపెన్ గా వార్తలు వచ్చినాయి కదా కళ్యాణ్ గారు. ఇది నేను చెప్పేది ఏముంది? దిట్ ఈస్ కమ్అట్ ఇన్ పేపర్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ పేపర్. ఆ పేపర్ లో వచ్చింది నేను చెప్తున్నా, ఇద్దరు మంత్రులను మాట్లాడిరని. మరి ఆ ఇద్దరు పేపర్లు వచ్చింది, మంత్రులు మాట్లాడింది అనేది పక్కకు పెడితే, ఇలా ముఖ్యమంత్రియే స్వయంగా చిట్ చాట్ ఢిల్లీలో ప్రెస్ లో సాక్షిగా చేసిండా చెయ్యలేదా? ఇలా సిట్కి నన్ను విలువమని చెప్పండి. ఇలా సిట్కి నన్ను విలువమని చెప్పండి. శివధర్ గారు నా ఫోన్ ట్యాపింగ్ అనేది స్టేట్మెంట్ ఇస్తా. చెప్పండి. విచారిస్తుంది గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై, ఈ ప్రభుత్వంలో కాదు. ఒక పాయింట్. రెండోది, మీరు పదే అంటున్నారు చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి చెప్పారు స్వయంగా అని. ఆయన చెప్పింది ఏంటంటే మంచి పాయింట్ చెప్తున్నాను కళ్యాణ్ గారు, మీరు అన్నది మంచి పాయింట్. మీరు అన్నది మంచి కళ్యాణ్ గారు, ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, మీరు అన్నది మంచి పాయింట్. గత ప్రభుత్వంలో జరిగింది. ఒక్క నిమిషం, మీరు అన్నది మంచి. చెప్పండి నాకు వినపడట్లేదు, వాయిస్ ఇస్ కట్ ఆఫ్. చెప్పండి. ఓకే, మాకు ఓకే. కళ్యాణ్ గారు, మీరు అన్నది మంచి పాయింట్. రేవంత్ రెడ్డి గారిని సిట్ ఎందుకు పిలవట్లేదు అని రేవంత్ రెడ్డి గారిని అడిగితే, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నా ఫోన్ ట్యాపింగ్ చెయ్యట్లేదు కాబట్టి, ఫోన్ ట్యాపింగ్ నాది చేయలే కాబట్టి ఇలా నన్ను సిట్టుకు పిలవలేదు అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట అన్నాడా లేదా? అవును అన్నారు. అంటే కేసీఆర్ గారు స్వయంగా నా ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, కేసీఆర్ గారు నా ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అని రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అనేది క్లియర్. రేవంత్ రెడ్డి గారు అదే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు? నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాను మాట్లాడి. ఆ రోజు నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సిట్ ఎందుకు నిన్ను పిలుస్తలేదని అడిగితే నా ఫోన్ ట్యాపింగ్ కాలేదు అని అంటావు. అంటే నాలుకకి నరం లేని నాలుకలాగా ముఖ్యమంత్రి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. 100% చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి అనేటైన రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఇలా ఈడీ సిబిఐ కేసు ఇది బుక్ చేయాలి. ఇది 100% రేవంత్ రెడ్డి గారు అందరి ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి హ్యాక్ చేస్తా ఉన్నాడు. ఇది వాస్తవం. ఎంత దారుణమైన హ్యాక్ అంటే, ఇప్పుడు మీకు ఉదాహరణ, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇప్పుడు మన ఫోన్ ఇట్లనే ఉంటది,
మన ఫోన్ ఇట్లనే ఉంటది, మన ఫోన్ ఇట్లనే ఉంటది. ఆ ప్రైవేట్ హ్యాకర్లతో చేపిస్తే మన ఫోన్ కెమెరా ఆన్ అయిపోతుంది. ఈ ఫోన్ కెమెరా ఆన్ అయిపోయి మనకు ఆన్ అయినట్టు తెలియదు, కానీ మన ఫోన్ కెమెరా ఆన్ అయి ఉంటది. ఆ ఫోన్ కెమెరా ఆన్ ఇట్లనే ఉంటది, నార్మల్ గా ఉంటుంది చూపిస్తే, కానీ ఫోన్ కెమెరా ఆన్ అయి ఉంటది. ఈ కెమెరాని మొత్తము యాక్సెస్ చేస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు, వింటా ఉన్నారు. నాలాంటి శాసనసభ్యులు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, నాలాంటి శాసనసభ్యులు పనుకునేటప్పుడు రాత్రి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి రూమ్ బయట పెట్టి పండుకునే పరిస్థితికి వచ్చింది. ఇది నేను చెప్పేది వాస్తవం, ఏది నేను అబద్ధాలు ఆడతలేను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 100% ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ సొంత మంత్రులవే చేస్తుండు, వాళ్ళ సొంత మంత్రుల సతీమణిలే చేస్తుండు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ట్యాపింగ్ చేస్తుండు. ఇది వాస్తవం నేను చెప్పింది. అయితే కౌశిక్ రెడ్డి గారు, గతంలో మీ ప్రభుత్వంపై అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి, విచారణ జరుగుతుంది కాబట్టి దానికి కౌంటర్గా ఇప్పటి ప్రభుత్వంపై మీరు బురద జల్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అని అందరికి అనుమానం ఉంది. అది కళ్యాణ్ గారు మీరు ప్లీజ్, కళ్యాణ్ గారు మీరు ఇట్లా మాట్లాడకూడదు, కళ్యాణ్ గారు మీరు ఇట్లా మాట్లాడకూడదు. నేను కాదు, జనంలో నా అనుమానం చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ విమర్శలు చెప్తున్నాను మీకు. ఒక్క నిమిషం, మీకు సింపుల్ సిట్, మీకు దీనికి ఆన్సర్ నేను క్లియర్ గా చెప్తున్నా. మీరు సిట్కి ఎందుకు పోతలేరు అని రేవంత్ రెడ్డి గారిని అడిగితే నా ఫోన్ ట్యాపింగ్ కాలేదని స్వయంగా రేవంత్ రెడ్డి గారి నోటితోనే రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు, నేనేం చెప్పింది కాదు ఇది. రేవంత్ రెడ్డి గారి నోటితోనే రేవంత్ రెడ్డి గారు నా ఫోన్ పోయిన ప్రభుత్వం ట్యాపింగ్ చేయలేదు అంటే, పోయిన ప్రభుత్వం క్లీన్ చీట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారే, నేను కాదు. నంబర్ 1, రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఢిల్లీలో చిట్ చాట్ లో మాట్లాడుతూ ఏమని చెప్పిండు ప్రెస్ విలేకరులకి, ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కామన్ అని చెప్పిండు. అంటే దీని అర్థం ఏంటిది? రెండోది, ఇద్దరు మంత్రులు మాట్లాడుతున్న సంభాషణ ఇలా న్యూస్ లో ఎట్లా వచ్చింది అంటే, ఈయన పిలిపించింది వాస్తవమే కదా, ఇది చేసింది వాస్తవమే కదా, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తా ఉన్నాడు, ఇది ఏం పద్ధతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఎంత దారుణమైన పరిస్థితి అంటే, కాంగ్రెస్ పార్టీ గ్రూప్స్ లో కౌశిక్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడిండ్రు, మీరు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడతలేరు, కార్పొరేషన్ చైర్మన్లు మాట్లాడతలేరు, మీరందరూ కూడా స్పందించాలని రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గ్రూప్లలో వాళ్ళ సీఎం ఆఫీస్ నుంచి పెట్టించుకుంటుండు. ఇది వాస్తవం కాదా? నువ్వు ఏమి చేసినా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎన్ని డైవర్షన్ టాక్టిక్స్ చేసినా, ఒకసారి కాళేశ్వరం అని, ఒకసారి ఫార్ములా ఈ కేసు అని, ఒకసారి ఫోన్ ట్యాపింగ్లని, నువ్వు ఎన్ని చేసినా నువ్వు ప్రజలకి ఇచ్చే 6 గ్యారెంటీలను మాత్రం ప్రజల పక్షాన నిలబడతాం, పోరాడుతూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం, నిన్ను నిలదీస్తూనే ఉంటాం. మహిళలకు ఇచ్చే 2500 కావచ్చు, నువ్వు ఇచ్చే తులం బంగారం కావచ్చు, ఇవాళ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఇయ్యాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు ఇచ్చే 6 గ్యారెంటీలు, మా నియోజకవర్గంలో 40,000 ఇల్లు ఇస్తా అన్నారు, ఆ 40,000 ఇల్లు ఇయ్యాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరొకసారి కూడా మీకు చెప్తున్నాను కళ్యాణ్ గారు, పక్కా చెప్తున్నా, అందరి మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఒప్పుకున్నాడు. దానికి మంత్రులు నారాజై ఇవాళ కేబినెట్ మీటింగ్ కి మేము రాము అంటే సిగ్గుతోని తలదించుకునే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చేస్తే ఇలా పరువు పోతుంది. ఎవరైనా మంత్రులు ఇలా కేబినెట్ కి రాకపోతే పరువు పోతుందనే ఉద్దేశంతో ఇవాళ కేబినెట్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటూ ఇవాళ మళ్ళా చెప్తున్నా, ఢిల్లీలో పెద్ద ఎత్తున దీని మీద పంచాయతీ అవుతుంది. ఇది కూడా నేను చెప్తున్నా, మహేష్ కుమార్ గౌడ్ గారు పంచాయతీ పెడతా ఉన్నారు, వాళ్ళ జనరల్ సెక్రటరీ పంచాయతీ పెడతా ఉంది, మినిస్టర్స్ అందరు కూడా లొల్లి పెడతా ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ జెండాని మొదటి పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మేము, కానీ నువ్వు మా మీదనే అనుమానం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ కేబినెట్ మీటింగ్ కి మేము ఈ పరిస్థితిలో పోతే మా పరువు ఉంటుందా అని ఇవాళ మంత్రులందరూ కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఏది అబద్దాలు చెప్తలేను. కూడా నేను చెప్పింది 100% వాస్తవం. రేవంత్ రెడ్డి గారు ఒక హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసి మయో భుజాకి రాత్రి 2 గంటలకి వితౌట్ సెక్యూరిటీ పోయి ఆ హీరోయిన్ పై కలిసింది వాస్తవము. చూద్దాం మీ ఆరోపణలపై, మీ విమర్శలపై ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు అంటే రేవంత్ రెడ్డి గారిపై మీరు నేరుగా చేస్తున్నారు విమర్శలు కాబట్టి ఆయన ఏమైనా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఈ కౌశిక్ రెడ్డి చేసిన విమర్శలపై ఇప్పటికే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించి మరీ ఎదురుదాడి చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.
బల్మూరి వెంకట్ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బల్మూరి వెంకట్తో మాట్లాడదాం. కౌశిక్ రెడ్డి చేసిన విమర్శలపై ఆయన ఏమంటారో చూద్దాం. వెంకట్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు. వెంకట్ గారు, మీరు విన్నారు ఇంతసేపు, ఇంతకుముందు ప్రెస్ మీట్ కూడా విన్నారు. ముఖ్యంగా ప్రధాన ఆరోపణ ఏంటంటే మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అందుకే ఈరోజు మంత్రులు కూడా క్యాబినెట్కు రామంటే వాయిదా వేశారు క్యాబినెట్ అనేది ఒక విమర్శ. రెండవది 16 మంది హీరోయిన్ల ఫోన్లను ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని ట్యాప్ చేస్తున్నారు అనేది మరొక విమర్శ ఎవరో దానయ్య చేస్తే పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది పెడుతుంటారు, అవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ విమర్శ చేసిన వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. హుజురాబాద్ నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 5-6 నెలల కింద కంప్లైంట్ కూడా చేశారు. ఆ వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి. ఆయన చేసిన అలిగేషన్లు ఇవి. కాబట్టి దీనిపై మేము అసలు ఇందులో వాస్తవం ఉందా ఏంటి అడగడానికి మిమ్మల్ని తీసుకున్నాం. వెంకట్ గారు ఏం చెప్తారు కౌశిక్ రెడ్డి ఆరోపణలపై మీ రియాక్షన్ ఏంటి? కళ్యాణ్ గారు, ముందుగా ఫస్ట్ థింగ్ ఆయన చేసే ఆరోపణలు ఇవన్నీ కూడా మీరు అన్నది 100% కరెక్టే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి వాటి ఇక్కడ విషయాలన్నీ బయట పార్టీకి చేరవేసి తర్వాత దాన్ని రాజకీయ లబ్ధి పొంది ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి క్యారెక్టర్ ఎటువంటిది ఆయన విషయానికి ఆయన వ్యక్తిగత విషయాన్ని ఆలోచించి మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. రెండోది, ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా స్పష్టంగా ఇంతకుముందు అంటుండు రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పేదని. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఏదైతే చాలా క్లియర్ గా అన్ని పార్టీల వ్యక్తులు స్వయంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యులై కూడా చేసినట్టు ఇప్పుడు ఆ విచారణలో ఎవరెవరినైతే పిలుస్తారో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంత జరిగినా కూడా ఏ రోజు కూడా కేటీఆర్ గాని కేసీఆర్ గాని మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అని వాళ్ళు మాట్లాడడం కాక వాళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్పిండ్రు, ఫోన్ ట్యాపింగ్ అది టెక్నికల్ గా మాకేం సంబంధం, ఎవరిని అధికారులు చేస్తే అని చెప్పి టెక్నికల్ గా మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ రోజు మా ప్రభుత్వంలో, ప్రజా ప్రభుత్వంలో ప్రజలకి మెరుగైన పరిపాలన అందిస్తుంటే కేటీఆర్ పైన రోజుకొక ఏదైతే వాస్తవ విషయాలు బయటకు వస్తుంటే దాన్ని డైవర్ట్ చేయనీకి కేటీఆర్ దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగతంగా రేపు పొద్దున ఈటల రాజేందర్ గారు ఆ బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఆయన స్థానం పోతుందని చెప్పని ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీ దగ్గర కొన్ని మార్కులు కొట్టేనీకి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఏదైతే వాస్తవం కాని విషయాలని ప్రస్తావించి ఏదైతే ప్రజలకి చెప్పి సోషల్ మీడియాలో అదేవిధంగా మీడియాలో హైలైట్ గానికి కౌశిక్ రెడ్డి మరి కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో ప్రయత్నిస్తారు. నిజంగా వారి దగ్గర వాస్తవాలు ఉంటే, ఒక శాసన సభ్యునిగా ఆయన ఉన్నప్పుడు ఏమన్నా ఎవిడెన్సెస్ ఉంటే చెప్పాలి. ఆరోపణలు చెప్పాలంటే ఇప్పుడు నేను కూడా చెప్పొస్తుంది. నిన్న కౌశిక్ రెడ్డి కేటీఆర్కి ఒక గిఫ్ట్ ఇచ్చిండు, ఆ గిఫ్ట్ లో ఏం పెట్టి ఇచ్చినావు ఏమున్నాయి అని చెప్పి మనం కూడా అడుగొస్తుంది. కానీ ఏదో మాట్లాడాలని చెప్పి మనం ఒక పదవిలలో ఉన్నప్పుడు సరిగా మాట్లాడకుండా అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తే అది సరికాదు. అండ్ ముఖ్యంగా కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల బాగు కోసం కాకుండా ఆఖరికి గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ప్రభుత్వం ఇస్తే నేనే ఇయ్యాలే అంటే అవగాహన లేకుండా పిచ్చి ముద్రి ఒక సైకో లెక్క నేనే చెక్కులు ఇవ్వాలని చెప్పి డేట్లు అయిపోయినాక ఆ నియోజకవర్గం ఆ ప్రజల దగ్గర పోయి ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏం మాట్లాడుతుండో ఆయనకు కూడా అర్థం పర్థం లేకుండా ఆరోపణలు చేస్తుండు. ఆయన చేసే ఆరోపణలన్నీ కూడా బహుశా మతి స్థిమితం కోల్పోయి చేసిన విషయాల్ని వెంకట్ గారు, ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తుంటే మీకు బాధ కలుగుతుంది, తప్పు పడుతున్నారు. నేను కూడా అడిగాను, అది మీ దగ్గర ఆరోపణలు కానీ ఆధారాలు ఏమున్నాయని నేనే అడిగాను. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ కాంగ్రెస్ నేతలు ఇలాంటి ఆరోపణలు చేశారు. అప్పుడు మీ దగ్గర కూడా ఏం ఆధారాలు లేవు. తర్వాత ఇప్పుడు వచ్చి విచారణ జరుపుతున్నారు, సిట్టేశారు. ఇప్పుడు ఆధారాలు వస్తున్నాయి, వాళ్ళకు కూడా రేపు వస్తాయేమో మళ్ళీ భవిష్యత్తులో. కళ్యాణ్ గారు, రేపు వాళ్ళకి అంటే మీరు అన్నట్టు ఆరోపణలు చేస్తే ఇప్పుడు ఆరోపణలే చేయాలని అనుకుంటే ఏదో చెప్పాలంటే నేను కూడా చెప్పాల్సి వస్తుంది. నేను రాత్రి పూట కేటీఆర్ గారు ఏ ఫంక్షన్లు ఉన్నారు, ఎక్కడ పోయిన ఎవరితోటి ఉన్నారని ఆరోపణలు చేయొచ్చు. కాకపోతే మనం ఒక బాధ్యత గల పదవిలలో ఉన్నప్పుడు, బాధ్యత గల స్థానాల్లో ఉన్నప్పుడు ఏదన్నా చెప్తున్నప్పుడు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి. అండ్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు చెప్తున్నప్పుడు నిజంగానే కేటీఆర్ కేసీఆర్ ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయలేదని అప్పుడు శాసన మండలి సభ్యంగా ఉన్నాడు కదా, దానిపైన ముందు స్పష్టత ఇవ్వాలి.
అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ఏదైతే మతస్థిమితం కోల్పోయి ఒక పిచ్చి వ్యక్తి మాట్లాడినట్టు, ఒక ఎమ్మెల్యే మాట్లాడినట్టు ఉందా అండి ఆయన మాట్లాడిన మాటలు? ఒక ఎమ్మెల్యే నాట మాట్లాడేది? ఆయన ఏ రకంగా ఎమ్మెల్యే అండి, ఏ పరిస్థితుల్లో ఎమ్మెల్యే అండో తెలియదా మనకి? ఈరోజు పక్క పార్టీలో ఏం జరుగుతుంది, పక్క పార్టీ వాళ్ళు నాకు చెప్తున్నారంటే అంటే నీ పార్టీకి నువ్వు విధేయునివి కాదా? అంటే నువ్వు ఒక కోవట్వా? గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ సమాచారాలు అక్కడ చెప్పినావు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నుండి బీజేపీ పార్టీకి సమాచారాలు చెప్తున్నావు. నీ పనే ఇదా? అంటే ప్రజల బాగు కోసం కాదు, తన వ్యక్తిగత స్వార్థం కోసము ఎంత నీచానికైనా ఈ వ్యక్తి దిగజారుతాడని చెప్పి కనబడుతుంది కదా, క్లియర్ కట్ గా విషయం అర్థమవుతుంది కదా. హలో గారు చెప్పండి కళ్యాణ్ గారు. వెంకట్ గారు, ఈ హీరోయిన్ల ఫోన్ల ట్యాప్ ఏంటి? మీరు గతంలో చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు ఆరోపణలు. అదేంటి? గతంలో మీరు కూడా చేశారు కదా. హీరోయిన్లు ఏ ఒక్క హీరోయిన్ కూడా బయటకు వచ్చి ఈ రోజు వరకు నా ఫోన్ ట్యాప్ అయిందనో లేకుంటే నన్ను బెదిరిస్తున్నారనో ఫోన్ ట్యాప్ చేసి ఏ ఒక్క హీరోయిన్ గత 10 ఏళ్ళుగా చేయలే, మీరు అధికారంలోకి వచ్చిన 18 ఏళ్ళుగా కూడా చేయలేదు. అలాంటప్పుడు ఆ హీరోయిన్లు భయపడుతున్నారా, లేకుంటే వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేసి ఫిర్యాదు చేయొద్దని మీరు భయపెడుతున్నారా ఇప్పుడు? అప్పుడు వాళ్ళు భయపెట్టారా ఏంటి? అసలు హీరోయిన్ల ఫోన్లో ట్యాపింగ్ ఏంది? ఎవరి పేరు మనం ప్రస్తావించొద్దు, అసలు ఏంటి ఆ వ్యవహారం ఏంటి? కళ్యాణ్ గారు, మీరు అన్ని విషయాలు అడిగి ఎవరి పేరు ప్రస్తావించొద్దు అంటే ఎవరు హీరోయిన్ల పేరు ప్రస్తావించి వాళ్ళని ఒక్క నిమిషం, రాజకీయాలు ఎలాగూ బజార్న పడ్డాయి, చర్చిస్తున్నాం మనం. కానీ హీరోయిన్ల పేర్లు ప్రస్తావించి వాళ్ళు పరువుగా బతికే వాళ్ళని మనం కరెక్ట్ కాదు. కళ్యాణ్ గారు, మాకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల లెక్క అవగాహన లేకుండా మేము ఎవరు వ్యక్తిగత పేర్లు తీసి ఎవరు పర్సనల్ లైఫ్ ఇబ్బంది పెట్టే పనులు మేము చేయమండి. ఎవరు హీరోయిన్లను ఇబ్బంది పెట్టిర్రు, ఎవరు హీరోయిన్లతో సాన్నిహిత్యంగా ఉండే, ఎవరు కలిసి ఎక్కువ ఈవెంట్స్ కి తిరుగుతుండే తెలంగాణ ప్రజలందరూ కూడా దానిపైన సంపూర్ణ అవగాహన ఉంది, మీకు కూడా అవగాహన ఉంది. అండ్ అనేకమైన ఇష్యూస్ పైన అలిగేషన్స్ ఎవరిపైన వచ్చినాయి, అవి డ్రగ్ అలిగేషన్స్ కానీ కొకేన్ తీసుకునే అలిగేషన్స్ కానీ ఇవన్నీ ఎవరిపైన వచ్చినాయి కూడా అందరు గమనించారు కళ్యాణ్ గారు. సో ఈ రోజు వారు చేసే ఆరోపణలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళ నాయకుడు చేసిన విషయాలన్నీ గుట్టు రట్టయితుంది, ఏదైతే అన్ని విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పి తట్టుకోలేక జీర్ణించుకోలేక వాళ్ళ నాయకుడు పెట్టమనంటే ఈయన ప్రెస్ మీట్ పెట్టి డైవర్ట్ చేయనీకి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఇది. ఎక్కడ కూడా నేను చాలా బలంగా గట్టిగా నేను చెప్తున్నాను కదా కళ్యాణ్ గారు, నేను ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్సీగా ఈ గవర్నమెంట్, ఈ ప్రజా ప్రభుత్వము ఏదైతే సంబంధించి ప్రజా ప్రతినిధులే గాని పొలిటికల్ లీడర్స్ కానీ ఎవ్వరి కూడా ఇటువంటి చర్యలకి ప్రభుత్వము పాల్పడట్లేదు. కళ్యాణ్ గారు, ఇంత బలంగా గట్టిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరన్నా మా సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని చెప్పగలుగుతారా? వెంకట్ గారు, నాకు ఒక చిన్న డౌట్. నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేస్తూ నా ఫోన్ ట్యాప్ కాలేదు గత ప్రభుత్వంలో, ఒకవేళ అయ్యుంటే నన్ను సిట్టు విచారణకు పిలవలేదు కాబట్టి నా ఫోన్ ట్యాప్ కాలేదని క్లియర్గా చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి గారి ఫోను గత 10 ఏళ్లలో ట్యాప్ చేయకుండా మిగిలిన వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయంటే నమ్మొచ్చా? మీరు నమ్ముతున్నారా అది? కళ్యాణ్ గారు, నాకు పర్సనల్ గా నన్ను విచారణకు పిలిచిర్రు, నా ఫోన్ ట్యాప్ అయింది. నాకు పర్సనల్ గా 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే నేను హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాండిడేట్ గా ఉండే. ఆ సమయంలో 2-3 ఇన్సిడెంట్స్ పర్సనల్ గా నాకు ఎక్స్పీరియన్స్ అయినాయి కాబట్టి ఆ విషయాలు బయటకు వచ్చిన దానిపైన ఆ రోజు నాకు అనుమానాలు ఉండే. అండ్ నేను దానిపైన ఆ రోజు నా టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకొని వెళ్ళినప్పుడు కూడా నేను కంటెంప్ట్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఈ ఇష్యూస్ పైన. రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయని ప్రభుత్వం బల్మూరి వెంకట్ ఫోన్ ట్యాప్ చేస్తుందా? అది నమ్మశక్యంగా ఉందా? ఒక విషయం, రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయలేదంటే రేవంత్ రెడ్డి గారి వారి సాన్నిహిత్యుల ఫోన్ ట్యాపింగ్స్ జరిగినాయి అనేది నాతో పాటు విచారణకి వాళ్ళకి సంబంధించి వారికి సాన్నిహిత్యంగా ఉన్న వ్యక్తులందరూ కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి. చాలా క్లియర్ కట్ గా అవి వెళ్ళినప్పుడు చూడడం జరిగింది. ఏవేవి ఎవరెవరు మమ్మల్ని విచారించినప్పుడు మా క్లారిటీ ఉంది. సార్, విచారణ జరుగుతున్నప్పుడు ఆ విషయాలు నేను మీడియా ముఖంగా ఎట్లా విచారించారు, ఏమేమి ఉన్నాయి అనేది నేను చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆ ఇష్యూస్ పైన నేను మాట్లాడతలేను. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భము దానికి సంబంధించి ఏముందో వారు చిట్చాట్ లో మాట్లాడారు కాబట్టి అది వారితోటి మాట్లాడితేనే తెలుస్తుంది, అంటే వారు ఏ కాంటెక్స్ట్ లో చెప్పారు అనేది. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. విన్నారు కదా, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ మీరు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు, బట్టి బురద జల్లే కార్యక్రమం చేస్తుంది బీఆర్ఎస్. కేవలం కేటీఆర్ చెప్పారని కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు, మా మీద బురద జల్లుతున్నారు అనేది అలిగేషన్. మన కళ్యాణ్ గారు, ఆమె ఆడబుల్? చెప్పండి, వినబడుతుంది, చెప్పండి. కళ్యాణ్ గారు, ఆమె ఆడబుల్?
కళ్యాణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ నా తమ్ముడు లాంటి వాడు. అండ్ వెంకట్ గురించి నేను పెద్ద మాట్లాడాల్సిన పని లేదు. మా హుజరాబాద్ లో 27-28 ఓట్లు వచ్చినాయి. సరే, మా తమ్ముడు, ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నా ఎమ్మెల్సీ పాప మా తమ్మునికి వచ్చింది, నేను అభినందిస్తా ఉన్నా. తమ్ముని కోసం నేను చాలా హ్యాపీగా ఉన్నా. తమ్ముని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈడ వెరీ వెరీ క్లియర్, రేవంత్ రెడ్డి గారికి క్లియర్ గా రేవంత్ రెడ్డి గారే ఢిల్లీలో సిట్ మిమ్మల్ని ఎందుకు పిలవట్లేదు అంటే, నా ఫోన్ ట్యాపింగ్ చేయలే కాబట్టి నన్ను పిలవలేదు అన్నాడు. రేవంత్ రెడ్డి గారి ఫోనే ట్యాపింగ్ చేయనప్పుడు ఇంకా ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేస్తాము? ఇంకా అసలు ఏ ఫోన్ కూడా ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎస్, నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, న్యూస్ లో అబ్సల్యూట్లీ అంతా కూడా వచ్చింది. ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటున్న సంభాషణ ముఖ్యమంత్రి గారు ఎట్లా విన్నారు. రెండోది, నేను ఒక బాధ్యత కలిగ శాసనసభ్యుణ్ణి. నా బాధ్యత కలిగ శాసనసభ్యునిగా, ఇంతకుముందు బాధ్యత కలిగ శాసనసభ్యునిగా నేను ఈ పిటిషన్ ఇచ్చిన డిసెంబర్ 5వ తారీఖున. నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఈ పిటిషన్ ఇచ్చిన. నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఈ పిటిషన్ ఇచ్చినప్పుడు ఇవాళటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? నాకు కావాలా, ఇదొకటి. రెండోది, ఇంకో తమ్ముడు మాట్లాడుతూ హుజరాబాద్ ప్రజలు నీకు ఓట్లేసారు, హుజరాబాద్ గురించి నువ్వు ఏం అడిగినావు అన్నాడు. పాపం తమ్ముడు అసెంబ్లీ చూస్తలేనన్నాడు. దళిత బంధు గురించి నేనే పోరాటం చేశాను. మొన్న కూడా మా హుజరాబాద్ ప్రజలకి ప్రతి మహిళకి 2,500 ఇవ్వమని అడుగుతా ఉన్నాను. ప్రతి హుజరాబాద్ ఉండే ప్రతి కళ్యాణ లక్ష్మి చెక్ తో పాటు తులం బంగారం ఇవ్వమని అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రతి ఒక్కటి మా హుజరాబాద్ ప్రజల కోసం, మా రైతు బంధు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని అడిగిన. రైతు రుణమాఫీ హుజరాబాద్ ప్రజల్లో ఇంకా కాలే అని చెప్పిన. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ప్రాణం వరకు నేను కొట్లాడతా. ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నా. నా ప్రాణం ఉన్నంత వరకు నా హుజరాబాద్ ప్రజల కోసం నేను పోరాడతా. ఈ మా హుజరాబాద్ ప్రజలు ఎంత గొప్పోళ్ళు అంటే, కాంగ్రెస్ వేవ్ లో కూడా ఈటల రాజేందర్ లాంటి పెద్దోడనే మీద బొందబెట్టి ఉక్కి 1,000-2,000తో గెలిచినే కాదు, 17,000 మెజారిటీతో గెలిచిన వ్యక్తిని నేను. ఉట్టి ఆశామాషిగా గెలిచిన వ్యక్తిని కాదు. ఒక్కటి. రెండోది, 100% మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండు, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు, ఎమ్మెల్సీల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండు. ఇదే వెంకట్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి వింటా ఉన్నాడు. 100% ఎవ్రీబడీస్ ఫోన్ రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తున్నాడు. నేను అన్నది వాస్తవం. ఇవాళ మంత్రులు అలిగి కేబినెట్ కి నేను రాను అని చెప్పి ఢిల్లీలో ఆ పంచాయతీ అవుతుంది కూడా వాస్తవం. దానికంటే ఎక్కువ నేను మీ ఆరోపణలపై ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, ఏం చేస్తుంది చూద్దాం. థ్యాంక్ యూ కౌశిక్ రెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు, చాలా అంశాలు చెప్పారు. ఫైనల్ గా వెంకట్తో కంక్లూడ్ చేద్దాం. వెంకట్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు, బలిమురి వెంకట్ గారు. కౌశిక్ రెడ్డి గారు అన్న మాటలు మీరు విన్నారు కదా, ఖచ్చితంగా ట్యాప్ అవుతుంది అనేది ఒక పాయింట్. రెండవది, జనరల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నాకు కాల్ చేసేవాళ్ళు, నేను కాల్ చేసేవాళ్ళు కూడా ఫేస్ టైంలో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాట్సాప్ నార్మల్ కాల్ కూడా పెద్దగా చేయట్లేదు. అంటే వాళ్ళకి ఏమైనా అనుమానం ఉందా వాళ్ళకు కూడా? మరి కళ్యాణ్ గారు, కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ సరే 2-3 విషయాలు ప్రస్తావించారు. ఏదైతే సంబంధించి అన్ని ఆయనకే తెలుసు, ఆయన ఉన్నట్టు ఆయన ఒక బాధ్యత గల శాసన సభ్యునిగా నేను ఒక లెటర్ పెట్టినా దానిపైన ఎందుకు ఎఫ్ఐఆర్ కాలేదు అని చెప్పారు. చాలా బలంగా గట్టిగా నిజంగా బాధ్యత ఉంటే, నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ దగ్గర నేను కూడా కొన్ని అలిగేషన్స్ చేసిన, వాళ్ళ నాయకుడు ఏం తీసుకుంటాడో దానికి సంబంధించి ఒక శాంపుల్ ఇవ్వమని చెప్పి. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయం ఆయన మాట్లాడితే జరుగుతలేదని చాలా బలంగా గట్టిగా నేను చెప్పగలిగిన. ఆయన ప్రస్తావించిన ఏ సందర్భంలో కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ ప్రభుత్వ సమయంలో జరగలేదని చెప్పి ఆయన చెప్పలేకపోయాడు. రెండోది, హుజరాబాద్ విషయానికి సంబంధించి హుజరాబాద్ గురించి మాట్లాడతలేవని నేను ప్రస్తావించింది ప్రెస్ మీట్లలో పెట్టి ఎప్పుడన్నా అక్కడ సమస్యల గురించి మాట్లాడిండా? అసెంబ్లీలో మాట్లాడినా అని చెప్పి మాట్లాడుతుండు. నిన్న ఆఖరికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు సీఎంఆర్ఎఫ్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పి అతి ఉత్సాహంతో, ఆలోచన లేకుండా, తెలివి లేకుండా చెక్కులు డేట్ అయిపోయాక పోయి కమలాపూర్ లో పంచిండు. కళ్యాణ్ గారు మాట్లాడిండు కాబట్టి నేను మాట్లాడుతున్నా. కళ్యాణ్ గారు ఒక విషయం, ఆయన నా ఓట్ల గురించి మాట్లాడిండు. నేను నా పార్టీని మోసం చేసి ఈ పార్టీలో ఇంకొక పార్టీకి కోవట్లేక పనిచేయలే.
ఆయన ఈ పార్టీ నుండి ఈ పార్టీలో పాపం ఆ రోజు మా పిసిసి అధ్యక్షులకి దగ్గరగా ఉండి ఇక్కడ విషయాలను అక్కడ కోవట్టు లెక్క రాయబారం చేసి కుర్చీ తెచ్చుకున్నాడు. ఆడ హుజరాబాద్ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మోసం చేసిన వ్యక్తి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఆధారాలు లేకుండా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతుండు. వెంకట్ గారు, నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వలేదు. కాంగ్రెస్ నేతలు చాలామంది ఫేస్ టైంలోనే మాట్లాడుతున్నారు, వాట్సాప్ నార్మల్ కాల్ పెద్దగా మాట్లాడట్లేదు. వాస్తవమా కాదా అది? ఇప్పుడు కళ్యాణ్ గారు ఫేస్ టైమ్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుర్రు, ఫేస్ టైం కాంగ్రెస్ నేతలు వాడుతుర్రు అని చెప్పి ఆరోపణలు చేయడానికి ఎవరన్నా ఎన్నన్నా ఆరోపణలు చేయొచ్చు కళ్యాణ్ గారు. వాస్తవం లేనప్పుడు నేను చాలా క్లియర్ కట్ గా ఏం అడుగుతున్నాను, ఎవరైతే ఆరోపణలు చేసిర్రో ఆ వ్యక్తికి శాంటిటీ ఉందా లేదా కూడా మీరు ఆలోచించాలి కదా. ఆ వ్యక్తి స్టేచర్ ఏందో కూడా మీరు ఆలోచిస్తారా. ఎమ్మెల్యే ఉండొచ్చు కానీ ఆ వ్యక్తి మాట్లాడే మాటలు ఏ రకంగా మాట్లాడుతుండో ప్రజలు గమనిస్తారు కదా. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ కౌశిక్ రెడ్డి గారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అసలు హాట్ టాపిక్ అయింది. ఇదే ప్రధాన సమస్యగా మారింది. అసలు రాష్ట్రంలో సమస్యలే లేనట్లు, జనాల సమస్యలు ఏవి పట్టనట్లు, అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఇంక్లూడింగ్ బీజేపీ కూడా, ఈటెల రాజేందర్, బండి సంజయ్ లాంటి వాళ్ళు, రఘునందన్ లాంటి వాళ్ళు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చుట్టే రాజకీయాన్ని తిప్పుతున్నారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ముగింపు ఎప్పుడు? ఈ ఫోన్ ట్యాపింగ్ భయం నుంచి నార్మల్గా, సరే రాజకీయ నాయకులు అంటే ప్రత్యర్థులపై ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందో ఏదో ఆందోళన ఉండొచ్చు, నార్మల్ జనాలు కూడా మా ఫోన్ ట్యాపింగ్ అవుతుందేమో అనే ఒక ఆందోళనలో పడిపోయిన పరిస్థితి. దీనికి ఎలాంటి ముగింపు వస్తుంది, ఎప్పుడు ముగింపు వస్తుంది అనేది వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.